ప్రస్తుతం చక్కెర ధర చూస్తే కొండెక్కిపోయింది. చక్కెర ధర వింటేనే మనకు చక్కెర వచ్చేలా కనిపిస్తుంది. ఒకసారి మనం చక్కెర ధర ఏ విధంగా పెరిగిందో ఒకసారి మనం తెలుసుకుందాము. మనము జూలై 20వ తారీఖు రోజున చక్కెర ధర కేజీ 48 రూపాయలుగా ఉంటే ఆగస్టు 10కి వచ్చేసరికి కేజీ చక్కెర ధర 55 రూపాయలుగా ఉంది. మొన్న ఆగస్టు 20 తారీఖు వచ్చేసరికి కేజీ చక్కెర ధర 70 రూపాయలకు చేరుకుంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోని చాలా దేశాలకు చక్కెర ఎగుమతి చేసేది. చక్కెర ఎగుమతి చేసే దేశంలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండేది. 2021-2022 ఆర్థిక సంవత్సరం డాటా ఒకసారి మనం పరిశీలిస్తే 120 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసేది ప్రపంచ దేశాలకు. అదే విధంగా 2024-25 ఆర్థిక సంవత్సరం డాటా కనుక మనం తీసుకున్నట్టయితే కేవలం 9 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసే పరిస్థితి భారతదేశం దిగజారిపోయింది. అదే విధంగా 2026 ఆర్థిక సంవత్సరం డాటా కనుక తీసుకున్నట్టయితే ఎగుమతి చేసే స్థాయి నుంచి మనం దిగుమతి చేసే పరిస్థితికి చేరుకున్నది. అంటే మనం చక్కెర దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. అది ఏ విధంగా అంటే 10 లక్షల టన్నుల ముడి చక్కెర అనేది మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎగుమతి చేసే మనము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే అంశంపైన మనం ఒకసారి విశ్లేషణ చేస్తే భారతదేశంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలను షుగర్ కు సంబంధించిన బెల్ట్ గా పేర్కొంటారు. ఇక్కడ నుంచే మినిమం 70% షుగర్ అనేది భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాలకు అదే విధంగా విదేశాలకు కూడా మొన్నటిదాకా సరఫరా చేసేవారు. ఎలినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవటం వల్ల చెరుకుకు సంబంధించినటువంటి దిగుబడి తగ్గిపోవటం, ఉత్తరప్రదేశ్ లో Q0234 కు సంబంధించిన వంగడం కూడా వర్షాలు లేకపోవటం, ఆ పండిన పంటలకు కూడా వ్యాధులు సంక్రమించటం వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. అంటే ఎలినో ఎఫెక్ట్, పంట దిగుబడి తగ్గిపోవటం, అదే విధంగా పంటలకు వివిధ రకాల వ్యాధులు సంక్రమించటం వల్ల కూడా చెరుకు నుంచి చక్కెర అనేది మనం తక్కువ స్థాయిలో పొందాము. జనరల్ గా ఒక 100 కిలోల చెరుకు నుంచి మనకు లభించేటువంటి చక్కెర ఒకప్పుడు 12 కిలోలు 15 కిలోలుగా ఉండేది. ప్రస్తుతం 10 కిలోలకు లోపు లభించటం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురైందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా 2018లో ఇథనాల్ కలిపేటువంటి పెట్రోల్ కి ఇథనాల్ కలిపే పర్సంటేజ్ 10%, అది 2030కి వచ్చేసరికి 20%గా కలపాలనుకున్నారు. కానీ 2025లోనే 20%కు కలిపారు. సో ఇది కూడా ఒక ఎఫెక్ట్ గా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే 2021లో ఇథనాల్ కు చక్కెర నుంచి తీసుకొచ్చినటువంటి చక్కెర ద్వారా ఇథనాల్ పర్సంటేజ్ 16% ఉంటే ఇప్పుడు కేవలం 9%గా ఉంది. ఇది ప్రధాన కారణం కాదంటున్నారు. మొక్కజొన్న నుంచే అధిక స్థాయిలో ఇథనాల్ తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.